झम 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 जंतर मंतर मायाजाలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో అమ్మని అంకమ్మ నువ్వా? ఎవడనుకున్నాగా? వెళ్ళండి, మీ అందరి ప్రాణాలు పోతాయి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నీ అయ్యా ఆ దయ్యం ఒక్కసారి కూడా ఎంట్రీ ఇవ్వలేదు, నువ్వు మాత్రం 2 సార్లు వచ్చావు. వెళ్ళండి, మీ ప్రాణాలకే ప్రమాదం. నేను చెప్పేది వినండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీ ప్రాణాలకే ప్రమాదం. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నేను చెప్పేది వినండి. ఎక్కడికి రా? మీ ప్రాణాలకు ప్రమాదం. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. చెప్పింది వినండి. ఇక్కడ ఉండొద్దు. వెళ్ళిపోండి. ఏమైంది? వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. మీ ప్రాణాలకు ప్రమాదం. వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోండి. 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 మీ ప్రాణాలకు ప్రమాదం. నా మాట వినండి. వెళ్ళిపోండి. 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 పిచ్చోడా, రే, రే, ఆగరా, రే, ఆగరా. ఇదేంటి బావా, పెట్టెని చూసి ఈ పిచ్చోడు మరీ పిచ్చోడైపోయాడు. కట్టప్పకి పిచ్చోడికి ఈ శవపేటికతో ఏదో లింక్ ఉందిరా. సరే మీరెళ్ళి త్వరగా ఫ్రెష్ అయిపోయారండి. ఊళ్ళోకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఈ శవపేటిక గురించి ఆ పిచ్చోడి గురించి ఇన్ఫర్మేషన్ లాగుదాం. ఓకేరా? సరేనా? ఏర్రా ఇళ్ళు? రేయ్, విలేజ్ లో కూడా వీళ్ళు మేకప్ టైం తగ్గించేలా లేరు, లంచ్ టైంకి వచ్చేలా ఉన్నారా? కరెక్టే, లేడీస్ కదా బావా, అవి వాళ్ళ బర్త్ రైట్స్. సర్లే మనం మహి వాళ్ళకి కాల్ చేద్దాం. ఆ దయ్యాలు వాళ్ళని ఎలా చూసుకుంటున్నాయో ఏంటో. ఫోన్ చేసి మాట్లాడదాం. బావా ఆ, సిగ్నల్స్ లేవురా ఇక్కడ. ఆ, పద బయటికి వెళదాం. దా. ఏంట్రా బావా సిగ్నల్స్ లేవురా ఇక్కడ. మళ్ళీ ట్రై చెయ్యి. రే జాగ్రత్త. ఏంటి బావా, సిగ్నల్ కూడా సిగ్గేసి దాక్కుందా ఏంటి? ఓ ఇక్కడ కూడా రావట్లేదు. దా పద పద పైకి వెళ్దాం పద. హలో రే, నాకెవరా? రే, నేను మాట్లాడతాను రా. రేయ్ ఆగరా, నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతాను రా. నేను అందుకే ట్రై చేస్తుంది. బావా రే ఎవరా, ప్లీజ్ రా, నేను ట్రై చేస్తాను. తీసుకో. దోలు తీరిందా? ఓ ఫోన్ తీసుకెళ్ళి రైలు పట్టాల కింద పెట్టరా. నీ ఫోన్ పెట్టచ్చుగా, నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, నువ్వు ట్రై చేయి. బావా ఇక్కడ సిగ్నల్ వస్తున్నట్టుంది. వచ్చిందా? దా ఇట్రా కూర్చో. వచ్చిందా? కాల్ చెయ్యి. ఆహా, ఈ చల్లగాలి ఎంత బాగుందో. స్పీకర్ పెట్టరా.
ఆహా బాబా ఇక్కడ చల్ల గాలితో పాటు సిగ్నల్స్ కూడా వస్తాయి. ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయి. చేస్తున్నా వస్తున్నాయి రోయ్. యూ టాక్. హలో కార్తీక్, చేరుకున్నారా? సెటిల్ అయ్యారా? అంతా ఓకేనా? అదిగా నైట్ చేస్తే కలవలేదేంటి? అయ్యో బంగారం ఆగాగు. అమ్మ దగ్గర అన్ని రోజులున్నా నీకు క్వశ్చన్స్ వేసి అలవాటు పోలేదా? ఏమైందో ఎలా ఉందో అని కంగారుగా క్వశ్చన్స్ వేయడం కూడా తప్పేనా? ఓకే పొద్దున్నే ఎందుకు ఈ వర్బల్ బార్? మేమంతా సేఫ్ గా చేరుకున్నాం, సెటిల్ అయ్యాం, అంతా ఓకే. అండ్ ఇక్కడ సిగ్నల్స్ కొంచెం సరిగ్గా లేవు, అందుకే కాల్ కనెక్ట్ అయ్యి ఉండదు. అమ్మయ్యా, నైట్ అంతా నేను సాక మీ గురించి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మీరు మా గురించి కాదు, మేమే మీ గురించి టెన్షన్ పడాలి. అవును సిస్టర్, ఆ పిచ్చిదేలు మిమ్మల్ని ఏం చేస్తాయో అని టెన్షన్ పడాల్సింది మేము. మీరు మా గురించి ఏం టెన్షన్ పడకండి. ఆ రెండాత్మలు మమ్మల్ని బాగా చూసుకుంటున్నాయి. ఓహో, నువ్వు కూడా పక్కనే ఉన్నావు డార్లింగ్. డార్లింగ్, వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకోకపోతే ఎక్కడ పడితే అక్కడ తెగ్గోసి ఉప్పు కారం పెడతామని ఫుల్ వార్నింగ్ ఇచ్చి వచ్చాం. మీరేం వరి అవ్వకండి, కూల్ బేబీ కూల్. ఆ దయ్యాలు మీ దగ్గర తోక జాడిస్తే తోక కత్తిరిస్తామని చెప్పు. అయ్యో ముయ్యరా బాబు. నీకోసమే వెయిటింగ్, త్వరగా వచ్చి కత్తిరించరా. ఏం డార్లింగ్, మమ్మీ దగ్గర మిమిక్రీ నేర్చుకున్నావా? మమ్మీ కాదురా, రాణిని. ఆహా, అబ్బాబాబాబాబా, యాజ్ టీజ్ దానిలో మాట్లాడుతున్నావే. నీకు మంచి గిఫ్ట్ ఇవ్వనా? నా పిల్లలకి ముద్దులు పెడతావురా? ఇంటికి రారా, నీ సంగతి చెప్తా. అరే, అచ్చు రాజు వయసే యాజ్ టీజ్ గా దింపేశావుగా. చూసావు బావా నా సాక, మెయిల్ ఫీమేల్ తేడా లేకుండా ఎలా మిమిక్రీ చేస్తుందో. నీ బామ్మ వాళ్ళు కూడా మనలాగే లౌడ్ స్పీకర్ లో మాట్లాడుతున్నట్టున్నారు. అది ఖచ్చితంగా దయ్యాల వయసే. నిజమేనటవా? వినపడుతుందా? ఫోన్ కట్ అయినట్టుంది. నోటికి ఎంత వస్తే అంత వాగుతాడా వాడు? రాని వాడి సంగతి చెప్తాను. బావా, ఆ దయ్యాలు హట్ అయ్యి ఉంటాయంటవా? అయ్యుంటాయా ఏంట్రా, ఆల్రెడీ అయ్యాయి. అర్థం కాలేదా? కార్తీక్, ఏం జరిగింది? ఎవరు హర్ట్ అయ్యారో ఏం అర్థం కాలేదు. ఇక చూసిన చాలు, ఊళ్ళోకి వెళ్ళి టిఫిన్ చేద్దాం రండి. ఊళ్ళోకేగా? మరి ఊళ్ళోకే, ఇంకెక్కడికి? ఇంకా నడవడం నా వల్ల కాదురా, ఆకలేస్తుంది. నా వల్ల కాదు, ఆకలేస్తుంది నాకు. ఇక్కడేం లేవనుకుంటా. దొరికిద్దని అనుకుంటున్నాను, కన్ఫామ్ గా బాబా అటు చూడు. అమ్మయ్యా, పదండి. పదండి త్వరగా పదండి బాబు, ఆకలేసేస్తుంది. అబ్బా, ఏం కావాలి? రొట్టి బాబాయ్. సరే, కమాన్ అంగే పారు. అటు చూడు, హోటల్ ఏకపాతర అభినయం. ఇచాట అన్నీ తయారే. బావా, ఈ నాకంటే బాగా రాశారు బావా. ఏకపాతర అభినయమా? అది ఏకపాత్రాభినయం అయి ఉంటుంది. ఓ, అంటే అన్ని ఐటమ్స్ ఒకే పాత్రలో వండుతారా? అయ్యో, అతను తెలుసుకుందా నా పులిహార. రేయ్, ఊళ్ళో వాళ్ళెవరో ఆ బంగ్లా గురించి ఏమీ చెప్పట్లేదు. సో
ఆ హోటల్ అతన్ని మచ్చిక చేసుకుని మెల్లగా ఇన్ఫర్మేషన్ లాగాలి. కంట్రోల్లో ఉండు. అలాగే బాబా పద. ఎక్స్క్యూజ్ మీ. రండి సార్లు, రండి మేడాలు. కూకోండి సార్లు, కూకోండి మేడాలు, కూకోండి. బాబాయ్ నువ్వు ఇలా మేడాలు అనకవాకు, నాకేదో తేడా వినబడుతుంది. అలాగే సారు. సారీ అమ్మగారులో, కూకోండి. కూర్చో. కూర్చోరా. అవును, మీరొక్కళ్ళే ఉన్నారా? అంతా ఉన్నారు సారు. ఎవరు కావాలో చెప్పండి. ఆర్డర్ తీసుకుని అతను పిలవండి. రే అబ్బాయి, వచ్చి ఆర్డర్ తీసుకోరా. అట్టాగే బాబాయ్. ఓకే. అమ్మా చెప్పండి సారు, ఏం తీసుకుంటారో. అంటే ఓనరు వెయిటరు రెండు మీరేనా? సప్లైరు, క్లీనరు మరియు కుక్కర్ కూడా నేనే అమ్మగారులో. ఓ అందరికీ అందుబాటుదారులో. ఓహో, ఏకపాత్రాభినయం అంటే ఇదేనా? కరెక్టే. కరెక్ట్ సారు. అయినా విలేజ్ లో ఏగలు తోలుకునే హోటల్లో నా ఏకపాత్ర ఎక్కువే కదా సారు. చెప్పండి సార్, ఏం కావాలి? వేడివేడిగా ఏమున్నాయి? అన్ని ఏడుగా ఉన్నాయి సారు. అవే ఏమున్నాయి చెప్పండి ఏకపాత్ర గారు. పలుగులు పలుగులు పలుగులు, మసాలా గార్లు మసాలా గార్లు మసాలా గార్లు. ఏంటి పొద్దున్న క్వార్టర్ వేసావా? ఒకే ఐటమ్ అన్నిసార్లు చెప్తున్నావు. చే నాకు టీ సిగరెట్ కూడా అలవాట్లేదు సారు. అయినా విలేజ్ లో ఏగలు తోలుకునే హోటల్లో ఈ ఐటమ్సే ఎక్కువ కదా సారు. సరే చెప్పు. అయితే ఒక ప్లేట్ పలుగులు పలుగులు నీకు. మసాలా మసాలా వడ. అట్లాగే. గారె గారె. నాకు పునుగులు పునుగులు. పలుగులు. నాకు కూడా పలుగులే. ఇంకేంది నా బొందా పట్రా. 4 minutes సారు. ఒరే అబ్బాయి, 4 ప్లేట్లు ఎత్తో. అట్నే బాబాయ్. ఓవర్ యాక్షన్ బాబా. ఈడు మామూలు తేడాగాడు కాదు బాబా. ఇలాంటి వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఓ అది బావా. అదిగో వచ్చే. తీసుకోండి సార్. పలుగులు వడలు వడలు. బాబాయ్ రాసుకోండి. అలాగే. చట్నీ ఎలా ఉంది సారు? చట్నీలాగే ఉంది. చాలా సంతోషం సారు. సంతోషమా? వీడికి పంచికి పొగడతికి తేడా తెలిసినట్లేదు. అవును సారు, 4 రోజులైంది చట్నీలా కుదిరే. ఎంతకే ఏ ఊరు సార్ మందే? దారిలోకి వచ్చాడు, డైవర్ట్ చేయకు. హైదరాబాద్. ఓ హైదరాబాదా? హైదరాబాదే. ఈడెవరింట్లో దిగారు సారు? రాజురాణి బంగ్లాలో. రాజురాణి బంగ్లానా? ఏంటి ఏకపాత్ర, మేమేదో దెయ్యాల బంగ్లాలో దిగినట్టు అంత షాక్ అవుతున్నావు? మీరు దిగింది దెయ్యాల బంగ్లాలోనే సారో. అవునా? అవునమ్మగారు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? మాకేం అర్థం కావట్లేదు. ఎవరంగా చెప్తా సారో. ఇంకో ప్లేట్ తెమ్మంటారా? పట్రా తీసుకురా. బావా, ఇది వంకతో పునుగులు మొత్తం మనకేసేలా ఉన్నాడు బావా. రే, ఇన్ఫర్మేషన్ కన్నా పునుగులేం ఎక్కువ కాదు. ఫ్లాష్ బ్యాక్ గురించి ఆ రాజు రాణిల్ని అడుగుండొచ్చు కదా. కట్టప్ప ఇలా ఆటలాడతాడని అప్పుడు మాకు తెలియదు కదా. ఓ కార్తీక్ క్వశ్చన్ లో కూడా లాజిక్ ఉంది. ఆ బంగ్లాలో రాజు రాణి అని 2 భార్యాభర్తలు ఉండేవారు సారో. ఎన్నేళ్ళైనా పిల్లలు పుట్టలేదని ఆ 3 పిల్లలిద్దరూ బాగా పెస్టేషన్ లో ఉండిపోయారు సారో. టిఫిన్ బాగుందా సారో? సూపర్. ఒక రోజు రాజుగారు గోంగూర చికెన్ చేయమంటే రాణమ్మ బొంగులే అని బొంగులో చికెన్ చేసిందట.
దాంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి ఆవేశంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు కసకస పొడుచుకొని చచ్చిపోయారు సారో. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరు దయ్యాలయ్యారు అంతేనా? అవును సారో. వాళ్ళని దెయ్యాలుగా చూసిన పనుడు పిచ్చోడై తిరుగుతున్నాడు సారో. మరి ఈ కట్టపెవడు? ఆ కట్టప్ప గారి గురించి మీకెలా తెలిసింది సారో? అంటే అది అది ఎవరో మాట్లాడుతూ ఉంటే రోడ్డు మీద విన్నారు. చేతులు కడుక్కోండి సారో, టీ తాగుతూ ఇందురుగానే. అయిపోయాక టీ తాగుదాం. ఏ చాయ్ చటుక్కున తాగరా బాయ్. ఇస్తా నాకు, తీసుకో. థ్యాంక్స్ బావా, ఇదిగో తీసుకో. బాబాయ్ స్టార్ట్ చేసుకో. తెల్లదొరల కాలంలో మా కట్టప్ప బాబు గారు ఈ ఊరు పెద్ద జమీందారు గారు బాబు. ఏంటి, బ్రిటిష్ వాళ్ళ కాలంలోనా? అవును సారో. నేను షెడ్డీలు వేసుకునే వయసులో ఈ విషయాలన్నీ మా అమ్మ నాకు చెప్పేది. ఇప్పుడున్న ఆ రాజు రాణి బంగ్లా కూడా అప్పట్లో ఆయన కట్టించిందే. మన గాంధీ తాత ఆ తెల్లదొరల్ని ఇండియా నుంచి తరిమేశాడా? అవును. ఆ విషయం తెలిసాక కూడా మా ఊర్లో ఉన్న తెల్లదొరలు మమ్మల్ని వదిలేళ్ళకుండా చిత్రహింసలు పెడుతుంటే సోయాన మా కట్టప్ప గోరే కత్తిపట్టి వాళ్ళందరినీ తరిమి కొట్టినాడట. వావ్, కట్టప్ప అసలు సిసలు భారతీయుడనమాట. అవునమ్మ గారు. కానీ బాబు గారి మీద పగబట్టిన ఆ తెల్లదొరలో కొంతమంది ఆ రాత్రికే బంగ్లాలో సొరబడి బాబు గారిని ఘోరంగా చంపి బంగ్లాలోనే ఏడో పాతి పెట్టేసినారట. అయ్యయ్యో, బంగ్లాలో మూల పాతి పెట్టారా? అప్పు. అప్పటి నుంచి బాబు గారు అప్పుడప్పుడు ఊళ్ళో వాళ్ళకి దెయ్యమై కనబడతా ఉంటే ఊళ్ళో వాళ్ళు భయపడిపోయి ఆ బంగ్లా పక్కకి వెళ్ళడమే మానేశారట. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకి దెయ్యాలు లేవు భూతాలు లేవని చెప్పి ఆ రాజు రాణమ్మ దంపతులు ఆ బంగ్లాలో కాపురం పెట్టారు. ఆ తర్వాత ఆళ్ళు పొడుచుకుని సావడంతో ఇప్పుడు ఆ బంగ్లా దెయ్యాల బంగ్లాగా మారి ఖాళీగా పడి ఉంది. అయినా బంగ్లాలో మీకేం పని సారో? నా మాటిని ఇటు నుంచే ఊరెళ్ళిపోండే. వెళ్ళిపోతాం బాబాయ్, ముందు డబ్బులు తీసుకో. మంచిది మంచిది. ఓకే, వస్తాం బాబాయ్. సరే, సరే. సో ఈ బంగ్లా అసలు ఓనర్ కట్టప్ప అయితే కొన్న ఓనర్లు రాజురాణి అన్నమాట. ఇంకా అన్నమాట ఉన్నమాట అంటావు ఏంటి బాబా? బాబాయ్ క్లియర్ చెప్పాడు కదా. నువ్వు సోది చెప్పకుండా అసలేం చెప్పాలనుకున్నావో అది ముందు చెప్పి చావు. ముందు చెప్పను, ఎక్కడే చెప్తా. ఊరికి జోకేసలే. ఎక్స్ట్రాలు చేస్తే కిందకి దోసేస్తా. వద్దు, చెప్తా. జాగ్రత్తగానండి. ఇప్పుడు ఈ బంగ్లా కోసం ఇంగ్లీష్ వాళ్ళని బాగ్ మిల్కా బాగ్ రేంజ్ లో పరిగెత్తించిన మన కట్టప్ప చివరికి ఆ తెల్లోడి చేతిలో వీరమరణం పొంది ఆత్మరూపంలో మారి ప్రేతాత్మకు తిరుగుతూ ఈ బంగ్లాలో ఉన్నాడు. లోపలికి ఎంటర్ అయిన వాళ్ళందరికీ ఎంటర్ ద న్యూ డ్రాగన్ సినిమా చూపిస్తాడంటే ఆ దుష్టాత్మ కట్టమని ఎదుర్కోవడం మనవలు కాదురా. అవుతుంది, అయి తీరాలి. ఎలాగైనా ఆ కట్టప్పని బంగ్లాలోంచి బయటికి పంపేయాలి. లేదంటే అక్కడ మన ఫియాన్సీల్ని ఆ రాజురాణి చేతుల నుంచి కాపాడుకోలేవు. మరి ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్? అదే ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచించినా లాభం లేదు బాబా. అసలు ఆత్మ ఎదుర్కోవడమే కష్టం. అందులో ఈ కట్టప్పగాడు దుష్టాత్మ. వాడితో పెట్టుకోవడం కంటే టైటానిక్ షిప్ లో ఆ గోలీ చోడా అని కూడా బెటర్రా. నువ్వు గోలీ సోడాలు గోలీకాయలు అమ్ముకోవడానికే పనికొస్తావు. కార్తీక్, నువ్వు చెప్పేం చేద్దాం? థాట్లన్నీ స్పాట్ లో వచ్చేయడానికి ఐడియాలని బ్రెయిన్ లో పెట్టుకుని తిరుగుతారా ఏంటి? రే బ్రెయిన్లెస్ ఫెలో, బ్రెయిన్ ఉంటే ఐడియాలు వాటంతట అవే వస్తాయరా. మనం ఇప్పుడు ఏం చేయాలన్నా ముందు ఆ కట్టప్ప ఏం చేస్తున్నాడో మనకు తెలియాలి. రాత్రంతా మనల్ని భయపెట్టి తరివేయాలనుకున్నాడు,
కానీ మనం వెళ్ళలేదు. ఆ విషయం వాడికి తెలిసి వాడి ఈగో హర్ట్ అయి ఈ రోజు డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడానికి మన దగ్గరికి రావచ్చేమో. అలా వస్తే కట్టప్ప వీక్నెస్ కూడా మనం తెలుసుకునే ఛాన్స్ దొరకచ్చు. ఆపండ్రా మీ పులిహార డైలాగులు. వాడు డైరెక్ట్ గా మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలో నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. ఏం చేయాలరా? సింపుల్ బావా, బయట ఒక టూలెట్ బోర్డుని పెట్టడమే, అంతే. పెడితే కోటలో నేనుండగా టూలెట్ బోర్డు పెట్టిన ఎర్రిపప్ప ఎవడరా అని వాడు వార్నింగ్ ఇవ్వడానికి బయటకు వస్తాడు. ఆ టైంలో వాడు వీక్నెస్ క్రాప్ చేసి సింపుల్ గా సొల్యూషన్ సాల్వ్ చేయడమే, అంతే. అబ్బా, ఏం Thanks రా. చెప్పావురా? పులిహార బాలేదా? ఈ రోజు నాకు తెలిసిన సిక్స్త్ సెన్స్ ప్రకారం ఆ కట్టప్ప ఈ రోజు మనల్ని కలవటానికి వస్తాడ్రా. సీరియసా? పోరా. పోరానా? అంత మర్యాద? అయితే పోతాం, పదరా. బావా, ఏదో 6th సెన్స్ 7th సెన్స్ 3G 4G అన్నావు, ఇంకా సిగ్నల్స్ కూడా సరిగ్గా రావట్లేదంట్రా. వేర్ ఇస్ కట్టప్ప? కమింగ్ సూనా? కమింగా? కమ్మా? వాటియా? టెల్ మీ ఆసే. రే, ఇప్పుడు నేను పిలుస్తాను చూడు. రే కట్టప్ప, నువ్వు వస్తానంటే నేను వెయిట్ చేస్తా. రేపు వస్తానంటావా? నా గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తా. అసలు రానంటావా? ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తా. ఏంటి వినబడిందా? చూడప్ప కట్టప్ప, నేను ఈ బంగ్లాలో పిల్లి అంటోని, కాకపోతే అది పచ్చిపాలు తాగుతుంది, నేను వేడిపాలు తాగుతాను, మూతి కాలకుండా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అబ్బా, మన డైలాగులో మీనింగ్ లేకపోతే ఆ కిక్కే వేరప్ప. ఎలా చెప్పాను బాబా? ఆ కట్టప్ప ఆత్మ మీద నీ కాన్సంట్రేషన్ కొంచెం ఎక్కువైనట్టుంది. ఇందాక నుంచి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా ఏకపాత్రాభినయం చేస్తున్నావేంట్రా? నీలాగే సేమ్ టు సేమ్ మా సినిమాలో కూడా అశోక్ అనే కమెడియన్ ఉన్నాడు. వైడ్ వేస్తే క్లోజ్ అంటాడు, క్లోజ్ చేస్తే వైడ్ లోకి వెళ్తాడు, షార్ట్ మొత్తం నాశనం చేస్తాడు. ఛా, నీలాగే సేమ్. నాలా కాదులే, నువ్వు చెప్పేది నా గురించే నాకు తెలుసు.